ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ఏపీలో వచ్చిన వరదలు ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేశాయి. వారికి సహాయంగా పలువురు ప్రముఖులు, సామాన్యులు ముందుకొస్తున్నారు, విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఏపీ ప్రభుత్వానికి విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని మంత్రి నారా లోకేష్ కు అందించారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ను మంత్రి లోకేష్ అభినందించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఎన్నో సందర్భాల్లో చారిటీ కార్యక్రమాలు చేసి తన మంచి మనసు చాటుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడిన తెలుగు ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా 20 లక్షల రూపాయల విరాళాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. తాజాగా ఆయన విజయవాడలో పర్యటించి మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా 10 లక్షల రూపాయల చెక్కును మంత్రి లోకేష్ కు అందించారు. ఇక ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్, టాలీవుడ్ సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ మధ్య ఎక్స్ వేదికగా జరిగిన కాన్వర్జేషన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ముందుగా వరద బాధితుల కోసం తాను అందించిన 10 లక్షల రూపాయల చెక్కుకు సంబంధించి సాయి తేజ్ ఓ పోస్ట్ చేశాడు. ఈ రోజు గౌరవనీయులైన ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నను కలిశాను. వరద బాధితుల సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కి నా వంతుగా 10 లక్షల చెక్కును ఆయనకు అందజేశాను. మీ అభిమానానికి కృతజ్ఞతలు లోకేష్ అన్న అంటూ తన ఎక్స్ పోస్ట్ లో రాసుకొచ్చిన సాయి తేజ్ నారా లోకేష్ ని ట్యాగ్ చేసి ఆయనకు చెక్కు అందించిన ఫోటోలు కూడా షేర్ చేశాడు. కొద్దిసేపటికే దీనికి లోకేష్ రిప్లై ఇస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మీరు చేసిన గొప్ప సహాయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సాయి ధరమ్ తేజ్. మనందరం కలిసి వరదల్లో చిక్కుకుపోయిన మన తోడబుట్టిన వాళ్ళకి సాధ్యమైనంత మద్దతిద్దాం, ధన్యవాదాలు అని సాయి ధరమ్ తేజ్ ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. దీనికి మళ్ళీ సాయి ధరమ్ తేజ్ రిప్లై ఇస్తూ కృతజ్ఞతా భావంతో ఉప్పొంగిపోతున్నాను అన్నా అంటూ హార్ట్ టచింగ్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ కాన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.